నమస్కారం, నా పేరు శివ. అందరూ ఏమన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎస్ పెన్షన్దారులకి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆఫ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో చాలామంది జీవన ప్రమాణ పత్ర లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఈ క్రమంలో కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే రైజ్ అవుతున్నాయి. పర్టికులర్గా కొంతమంది నన్ను కనెక్ట్ అయ్యి అడిగారు, ఒక అతను కూడా అడిగారు అనమాట. ఇట్లాంటి వీడియోస్ ఎక్కడ అంటే నేను సెర్చ్ చేశాను, ఎక్కడ నాకు కనపడలేదు, ఒక వీడియో చేయండి అని చెప్పేసి కూడా అడిగారు, ఓకేనా? సో దాని గురించి మీకు ఇట్లా ఒక వీడియో చేయడం జరుగుతుంది. అంటే చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంది ఈ వీడియో అని చెప్పేసి చేస్తున్నాను అనమాట, ఓకే? అయితే జీవన ప్రమాణ పత్రం సబ్మిట్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక స్క్రీన్ షాట్ అయితే మీకు చూపిస్తున్నాను, ఓకేనా? పెన్షనర్స్ ఐడెంటిఫికేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడైతే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట స్టార్టింగ్లో. సో ఇక్కడ మనకి టైప్ ఆఫ్ పెన్షన్ దగ్గర చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు, ఓకేనా? సో ఈ కేటగిరీలో మనం దేని సెలెక్ట్ చేయాలని చెప్పేసి, ముఖ్యంగా ఖాతాదారుడు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య కానివ్వండి, లేకపోతే వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఓకేనా? విడో పెన్షన్ లేదా ఆర్ఫన్ పెన్షన్. సో ఇట్లా తీసుకుంటూ ఉంటారన్నమాట. తీసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్న క్రమంలో ఇక్కడ ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి? ఈపీఎస్ 95 అంటే అది మీ అందరూ తెలిసిందే, దీని మీదే మనం పెన్షన్ తీసుకుంటున్నాము. ఫ్యామిలీ పెన్షన్ ఏంటి మళ్ళీ అని చెప్పేసి, అంటే ఇది ఐడియా లేని పిఎఫ్ మీద ఐడియా లేని వాళ్ళకి తక్కువ ఫ్యామిలీ పెన్షన్ కదా అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు, ఓకేనా? బట్ పిఎఫ్ మీద కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఒక డౌట్ ఉంటుందన్నమాట. ఫ్యామిలీ పెన్షన్ అంటే మనకి ఒక స్కీమ్ ఉంది కదా, అంటే ఎఫ్పిఎస్ అనేది ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి, అదేమో కదా అని చెప్పేసి మనకి ఒక డౌట్ ఉంటుంది. ఈపీఎస్ అంటే మనకు తెలిసిందే, రెగ్యులర్గా మనకి ఇప్పుడు మనం అందుబాటులో ఉన్న స్కీమ్ అనేది ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ అనేది 95, ఓకేనా? అదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది, అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. ముఖ్యంగా నేను చూపిస్తాను మీకు, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సర్వీస్ హిస్టరీలో. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్, అలాగే ఈపీఎస్ అండ్ ఎఫ్పిఎస్ అయితే నాట్ అవైలబుల్. ఎందుకంటే మనకి ఈ స్కీమ్ అనేది 1995 తర్వాత కనుమరుగైపోయింది. అంటే దాన్ని తీసేసి మనకి ఈ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు, ఈపీఎస్ని కదా. సో ఒక డౌట్ ఉండొచ్చు, ఈ ఎఫ్పిఎస్ ఫ్యామిలీ అంటే ఎఫ్పిఎస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోకూడదు, మనం ఇప్పుడు ఈ యొక్క ఈపీఎస్ 95ని సెలెక్ట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి డౌట్ ఉంటుందన్నమాట, ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఈ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ని ఇంతకుముందే తీసేశారు. సో ఆ పర్టికులర్స్ అనేవి మనకి ఈ కేటగిరీలో ఉండవు ఇంకా, ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇన్ కేసు ఉంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు, ఓకేనా? బట్ అదైతే లేదు, తీసేశారు ముఖ్యంగా. సో ఈ పర్టికులర్స్ లేవు మనకైతే. ఈ కేటగిరీలో చాలా సింపుల్గా విడో పెన్షన్ అని చెప్పేసో, లేకపోతే ఆర్ఫన్ పెన్షన్ అని చెప్పేసో ఇట్లా ఇస్తే బాగున్ను. అట్లా కాకుండా ఏంటంటే డైరెక్ట్గా ఈపీఎస్ 95 ఫ్యామిలీ అదర్ సర్వీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు విడో పెన్షన్ తీసుకుంటున్నారు, సో వాళ్ళు సబ్మిట్ చేయాలి లైఫ్ సర్టిఫికేట్ లేదా ఆర్ఫన్స్. సో అట్లాంటి వాళ్ళు ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? మనకి ఎఫ్పిఎస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ ఎప్పుడో తీసేశారు, మనకి ఈపీఎస్ 95 అందుబాటులో ఉంది. సో మనము ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన ఎవరైతే ఖాతాదారుడు చనిపోయిన తర్వాత తీసుకుంటున్న వాళ్ళందరూ ఫ్యామిలీ పెన్షన్ కింద వస్తారు. ఇన్ కేస్ ఖాతాదారుడు ఉంటే అతను ఈపీఎస్ 95 సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట, ఓకేనా? మీకు క్లియర్ కదా? సో చాలామందికి డౌట్ ఉంది, ఓకేనా? సో ఆ తర్వాత మనకి అదర్స్ అని చెప్పేసి ఉంటుంది. అదర్స్ అంటే ఇన్ కేస్ ఈ ఖాతాదారుడికి ఫ్యామిలీ లేదు, ఓకేనా? సో ఫ్యామిలీ లేదు, ఎవరో నామినీ ఇచ్చాడు, ఓకేనా? వేరే పర్సన్ని. సో అట్లాంటప్పుడు అదర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? లేదు ఇక్కడ సర్వీస్ అని చెప్పేస్తుంది. సర్వీస్ అంటే ఇది గవర్నమెంట్ అఫీషియల్ సంబంధించింది అనమాట, ఓకేనా? గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించింది ఇది, ఈ సర్వీస్ పెన్షన్ సంబంధించింది, ఓకేనా? సో దీని అయితే మీరు అవాయిడ్ చేయండి, ఈపీఎఫ్ సంబంధించిన వాళ్ళు అవాయిడ్ చేయండి. సో ఇక్కడ ముఖ్యంగా పర్సన్ ఉంటే, అంటే ఖాతాదారుడు ఉంటే ఈపీఎస్ 95 సెలెక్ట్ చేసుకుంటాడు. ఆయన చనిపోయిన తర్వాత ఎవరికైతే వస్తుందో అంటే ఫ్యామిలీ, భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్ కదా, ఓకేనా? ఇక్కడ మనకి ఎఫ్పిఎస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, దాని గురించి వదిలేయండి. ఆ స్కీమ్ ఇప్పుడు తీసేశారు, ఓకే? సో దీని మీద చాలామంది డౌట్ ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను దీని గురించి, ఓకేనా? ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమే కదా. ఇంకా మీరు డౌట్స్ ఉంటే ఎవరికైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
పెయిడ్ సర్వీస్ కావాలంటే నేను కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, సో చూశారు కదా, ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ దయచేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can